ఇది ఇంకా మనం 2025 జనవరిలో ఉన్నాం. ఏ అంశాన్ని మర్చిపోలేదు, ఏ అంశం పైన కూడా విచారణ ఆగదు, తప్పు చేసినటువంటి వారిని ఎవరిని కూడా క్షమించేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అటువంటి హామీని నేను ఖచ్చితంగా మీకు ఇవ్వదలుచుకున్నా. అన్నిటిపైన మీరు ఆశించిన విధంగా ప్రతి ఒక్క దానిపైన విచారణ పూర్తవుతుంది. ఆ నివేదికలన్నీ బయటకు వస్తాయి, ప్రజల ముందు ఉంచుతాం. అవినీతి చేసినటువంటి వారందరి దగ్గర నుంచి అవసరం రికవరీ చేయాలా, ఇంకొక రకంగా వారిని ఏ రకంగా శిక్షించాలా, అన్ని చట్టాలను ఉపయోగించి అవన్నీ కూడా చేస్తాం. ఎందుకంటే ఆ బాధ్యత మా పైన ఉంది. సో మీరు మా బాధ్యతని గుర్తు చేయటాన్ని కూడా నేనేం తప్పు పట్టట్లా. మీ ఆవేదనలో కూడా దానిలో కూడా నిజాయితీ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండోది, మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో వికే గారు, నేను ఇందాకే బ్రేక్లో మా టీంతో కూడా మళ్ళీ మాట్లాడా. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వర్ గివెన్ టు ఫైల్ ఏ కేస్ అగైన్స్ సాక్షి. కేసు కూడా ఫైల్ చేయబోతా ఉన్నారు. ఈ తప్పుడు రాతలు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మాటల్ని ఇంత దారుణంగా వక్రీకరించి ఆయన అనని మాటలు అన్నట్టు ఏదైతే వీళ్ళు హెడ్లైన్ పెట్టి రాశారో దీనిపైన కేసు ఫైల్ చేస్తూ ఉన్నారు. నేను బ్రేక్లో అది కూడా నేను క్లారిఫికేషన్ తీసుకున్నా. మీరు అది కూడా చూస్తారు. మీరు అది రేపో ఎల్లుండి ఎప్పుడో కానీ కేసు విల్ బి ఫైల్డ్ అండ్ దే విల్ బి డ్రాగ్ టు కోర్టో ఏదో ఒకటి చట్టపరంగా వీళ్ళపైన చర్యలు తీసుకోబోతున్నాం. మూడోది వికే గారు, ఇక్కడ మనం ఈ వార్త చూసి ఇంకొక విషయాన్ని కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. అదేంటంటే ఎక్కడా కూడా ఈ ఏదో రెడ్డి గారు టిష్యూ పేపర్ అంటారు, నేను పకోడీ పేపర్ అంటే ఏదైతే ఉందిలే, కానీ ఎక్కడా కూడా నీతి ఆయోగ్ రిపోర్ట్ని తప్పు అని, నీతి ఆయోగ్ రిపోర్ట్లో ఉన్నటువంటి వాస్తవం కాదు అని చెప్పి ఒక్క లైన్ కూడా రాయలేదండి. అసలు ఆ ప్రస్తావన లేదు. ఒక్క లైన్ కూడా ఎక్కడా కూడా ఏది డెట్ సస్టైనబిలిటీ విషయంగా సున్నా పెట్టడం కరెక్ట్ కాదు, లేదంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విషయంగా మేము అంత దారుణంగా మేమేం చేయలేదనో ఇంకోటనో ఎక్కడా కూడా రాయలా. అవన్నీ వాస్తవాలు కాబట్టే ఆ వాస్తవాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇటువంటి అబద్ధపు రాతలు రాశారు. ఎందుకంటే వాళ్ళు ఏది నీతి ఆయోగ్లో ఉన్న అంశాన్ని ఏది కూడా వాళ్ళు కాదనలేరు. ఇవాళ ఇందాక ఇప్పుడు విక్రమ్ పోలా గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు తెలంగాణతో పోల్చుకుంటే మీకు ఒక్క ఉదాహరణ మనం చూసినట్లయితే between 2000 GSDP of AP in 2018-19 was higher than that of Telangana by 17,000 crores. 2018-19లో మన రాష్ట్ర GSDP తెలంగాణ కంటే 17,000 కోట్లు ఎక్కువ ఉంటే 2023-24 వచ్చేసరికి మనం తెలంగాణ కంటే 62,000 కోట్ల రూపాయల వెనకబడిపోయాం. 17,000 crores వాళ్ళకంటే ఎక్కువ ఉన్నది, ఇవాళ 62,000 కోట్లు వెనకబడిపోయాం సార్. దీన్ని ఉన్న వాళ్ళు కాదు, ఇది నిజం కాదని ఏమన్నా చెప్పగలిగారా? ఇప్పుడు అదేమంటే వెనకబడ్డామంటే కాబట్టి మీరు వచ్చాక వెనకబడ్డామని చెప్పే అంత గనులు కూడా వాళ్ళు. అదే ఈ 7 నెలల కాలంలోనే చెప్పాలి అదంతా. అదే మరి. కాబట్టి సాక్షిలో వాళ్ళు వచ్చినటువంటి వార్త, వాళ్ళు రాసినటువంటి రాతలు చూసిన తర్వాత ప్రజలకు ఇంకొక విషయం కూడా అర్థమైంది. ఏంటంటే ఎస్, నీతి ఆయోగ్ కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక అరాచకాలకు సంబంధించి ఏవైతే అనేక వాస్తవాలు బయటపెట్టారో అవన్నీ నిజాలు కాబట్టే వాళ్ళ నోళ్లు పడిపోయాయి, వాళ్ళు మోగబోయారు. కనీసం వాళ్ళ పత్రికలో కూడా దాన్ని అది కాదు అని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోలేక ఇటువంటి అబద్ధపు హెడ్లైన్ని పెట్టి విషయాన్ని మొత్తం కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారన్న అంశం చాలా స్పష్టంగా అర్థమైంది. దాన్ని కూడా మీరు గమనించాలి. డెఫినెట్గా లీగల్ యాక్షన్ యూ విల్ సీ టుమారో ఆర్ డే ఆఫ్టర్. కేస్ ఈస్ బీయింగ్ ఫైల్డ్ అగైన్స్ సాక్షి ఫర్ పూర్తిగా కూడా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ని ఆ రకంగా వక్రీకరించినందుకు. రైట్.